మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమంలో మంగళవారం శ్రీ బసవ సేవా సదన్లో కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గత వారం రోజుల నుంచి పాటల పోటీలు, వ్యాసరచన, కబడ్డీ, ముగ్గుల పోటీలు తదితర కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం రాత్రి గెలుపొందిన వారికి వీరశైవ సమాజం చౌకీమఠం అధ్యక్ష కార్యదర్శులు చీల మల్లన్న, పిల్లోడి విశ్వనాథం ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. महात्मा बसवेश्वराभ्यो नमः। पुष्पमालिकां धारयामि नमस्करोमि। जगद्गुरु अनेक दंत संपन्ने भूमि देवी नमस्तुते। अटि कर्ण समायुक्त ऊर्वन తీసుకున్నావా ఉమారాణి గారు దుర్గా వచ్చిందా లగంటి లగామేస్తుంది వచ్చిందా రైట్. పెద్దలు కాకుండా మరి జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా కన్విన్స్ అయిపోయి ప్రధాన కార్యదర్శి ఈ సంవత్సరం మన సమాజం తరఫున ప్రత్యేకంగా ఒక మాసవారీ కార్యక్రమాలుగా కాల నిర్ణయం ఏర్పాటు చేసుకొని వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని పోటీలలో పాల్గొన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, పెద్దలకు మహాత్మా బసవేశ్వర జయంతిని పురస్కరించుకొని సదాశివపేట చౌకీమఠం తరఫున, మా ఉపాధ్యాయ బృందం తరఫున మీకందరికీ కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాము. శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాల సందర్భంగా పురస్కరించుకొని సదాశివపేట చౌకీమఠం బసవ సేవా సదనం ప్రాంగణం నందు ఒక నెల రోజు నుండి నిరంతరం కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి అందులో భాగంగా అనేక మంది కూడా చాలామంది కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. మరి బసవేశ్వరుని యొక్క ఆశయాలకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజంలో ఈరోజు ఈ నెలలో తలపెట్టినటువంటి వివిధ కార్యక్రమాలు దిగ్విజయం చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజుగా పాల్గొన్నటువంటి అందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడం జరిగింది. వినూత్నంగా ఇప్పటి వరకు ఎక్కడ సదాశివపేట పట్టణంలోనే నిర్వహించినటువంటి కుస్తీ పోటీలు అనేటటువంటిది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారికి కూడా సంతోషించేటటువంటి విధంగా పారితోషికాలు ఇచ్చి పంపించడం జరిగింది. ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగడానికి మా సమాజ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా సహకరిస్తారని చెప్పి వారితో ఆశిస్తూ కోరుతూ జై గురు బసవ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.